శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు, మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. మిథున రాశి అండి, మిథున రాశిలో మీ రాశిలోనే కుజుడు 3వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు అంటే వచ్చాడు. అలా బుధుడు కూడా ఉంటాడు అంటే 4వ తారీఖు వరకు ఉంటాడు. అలా యాక్చువల్గా కుజుడు మీ రాశిలో ఉన్నాడంటే యాక్చువల్గా కుజ బుద్ధుల కాంబినేషను ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవుతారండి. మ్యాథమెటిషియన్గా అంటే మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం అని చెప్పి అంటాం కదా, అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా మీరు ఉంటారు. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ మీకు ఉంటుంది అంటే విభాగాల్లో టెక్నికల్ సంబంధించిన విభాగాల్లో మీరు ఉంటారు. డాక్టర్స్గా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజబుద్ధుల కాంబినేషన్ కుజుడు మీ రాశిలో ఉన్నాడండి. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండాలి. అంటే మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా కుజుడు మిథున రాశిలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, అది డౌట్ లేదు. అంతేకాకుండా ఈ కుజుడే మీకు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు కానీ, మృగశిర నక్షత్రం ఓనో నక్షత్రం, మృగశిర అదే ఓనో నక్షత్రం కాదు రవి నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే గొప్పది ఏంటి చెప్పంటారా, రవి బుధుడు ద్వితీయ స్థానం నుండి గురుడితో కలిసినాడు. అంటే ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవుతారు ఉన్నాయి. ఎక్కడైనా సరే మీ లగ్నంలో మీ జాతకాలు కూడా చూసుకోండి, లగ్నం నుంచి ద్వితీయ భావంలో రవి బుధుడు ఉండి గురుడితో కలిసి ఉన్న గురుడు దృష్టి ఉన్నా సరే వాళ్ళు ఆడిటర్స్గా ఉంటారు. ఆడిటర్స్గానే కాకుండా అంటే ఆడిటర్స్ అంటే సిఏ సిఎంఏ అంటాం కదా మనం, వాటిలో ఉంటారు మీరు. అలాగే వేదశాస్త్ర విద్యలో ఉంటారు. మీకు చక్కటి గణిత శాస్త్రం బ్రహ్మాండంగా వస్తుంది. రఘుబుధుల కాంబినేషన్ వల్ల కూడా ద్వితీయ భావంలో రఘుబుధులు అంటే కెమిస్ట్రీ విద్య, ఈ కెమిస్ట్రీ కూడా వస్తుందండి. కెమిస్ట్రీ విద్యలో కూడా పారంగతులు అవుతారు అని ఉంటాం. అద్భుతమైన వాక్చాతుర్యం కూడా బుధుడు ఇస్తాడు. ద్వితీయ భావంలో బుధుడు వాక్చాతుర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మీకు మంచి విద్యలో కూడా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే గురుడు సంపదలు కూడా ఇస్తాడు. ఉంటాయి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా, సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ వ్యాపారాల రీత్యా, మీ ఉద్యోగాల రీత్యా ధన సంపాదన పెరుగుతుంది, మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. అదే రఘుబుధులు 3వ భావంలోకి వచ్చారు. మీకు రవి పాపి కదా మ్యాలిఫిక్ అయ్యాడు. మీ అయినప్పటికీ కూడా సింహరాశిలో ఉండడం వలన సింహరాశిలో అంటే 17వ తారీఖు నుంచి వస్తున్నాడు, అంటే 22 నుంచి బుధుడు వస్తాడు. సరే నెల మొత్తంలో ఉంటాడు కాబట్టి రఘుబుధులు అంటే 17వ తారీఖు 15th సెప్టెంబర్ తర్వాత అనుకుందాం రఘుబుధుల కాంబినేషన్ ఉంటుంది. యాక్చువల్గా రవి కేతువుతో కలిసి ఉన్నాడంటే ఖచ్చితంగా కేతువు రవితో కలిసి ఉండడం వలన శుభఫలితాడు. అంటే కేతు బలవంతుడైపోతాడు, శుభఫలితాలే ఇస్తాడు. ధైర్యాన్ని, అదృష్టాన్ని, బలాన్ని ఇచ్చి తీరుతాడు. అలాగే మీకు పనులందు పట్టుదలని, మీ తోబుట్టువులకి సహాయ సహకారాలు అందడం వాళ్ళకి ధైర్యం నింపడం మీకు బాగా తెలుసు. రఘుబుధుల వలన ఆయుర్దాయం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి. బదులు చేయగలం ఉన్నారు కదా మీకు బ్రహ్మాండంగా, ఇంత బ్రహ్మాండంగా ఉంది. కానీ చదువులో మాత్రం ఆటంకాలు ఉన్నాయండి. తల్లిగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చతుర్థ భావంలో ఉన్నటువంటి అత్యంత రాజయోగకారకుడు మీకు శుక్రుడు నీచలో గెలిపోయి శనిచ చూడబడతాడు. కాబట్టి విద్యలో ఆటంకాలు, కంఫర్టబుల్నెస్ లేకపోవడాలు, అంటే కంఫర్టబుల్నెస్ అంటే కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ అంటాం కదా, ఆ కష్టపడిపోతుంటారు ఉద్యోగాల్లోనూ వాటిలోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ సంతాన విషయంలో ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇంకొక విషయం చెప్పాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు అయిపోయి 4వ భావంలో ఉన్నాడు కదా, అది కొద్దిగా అంటే మీ సంతాన విషయంలో ప్రాబ్లమ్స్,
సంతానం పుట్టడానికి ప్రాబ్లమ్స్, లేకపోతే మీ స్టాక్ మార్కెట్లో నష్టాలు, అలాగే సినిమా రంగంలో ట్రై చేస్తున్న వాళ్ళకి సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోనూ అవకాశాలు తక్కువ ఉండడము ఇవి జరుగుతాయి. ఏదేమైనా భార్య భర్తల యొక్క అనుకూలమైన దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే కుజదృష్టి చూడడం వలన సప్తమాధిపతి దెయ్యంలో ఉన్నారు. అంటే భార్య ద్వారా, వ్యాపారాల ద్వారా, అంటే భర్త ద్వారా ధనం పెరుగుతుంది. మీకు అంత బాగుందండి. అతి త్వరలో మీ వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అష్టమ భావాన్ని కూడా మీకు గురుదృష్టి ఉంది కాబట్టి మీరు లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో గెలిచి తీరుతారు. అంటే ఫేవరబుల్గా వస్తుంది. ఎందుకంటే మీరు నీతి నిజాయితీ ఎప్పుడూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడరు, ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు. కాబట్టి భగవంతుడి యొక్క మన కృష్ణుడు వాసుదేవుడు వలన దయ వలన మీరు ఖచ్చితంగా మీకు బాగుంటుంది. సంపదలు పెరుగుతాయి, సడన్ గెయిన్స్ ఉంటాయి, కోర్టు వ్యవహారాల్లో గెలుస్తుంటారు. ఇలా అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకోండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు చూసారా, ఆ వాయుతత్వ రాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. రాహు ప్రభావం బలం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు విద్య రీత్యా, ఏ విద్య మీకు సపోజ్ మీకు మెడిసిన్ విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాదండి, మీరు కొంతమంది తీర్థయాత్రలు అంటాం మనం. తీర్థయాత్రలు, గంగా స్నానాలు, సముద్ర స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీరు చేసుకుంటారు. రాహు వాయుతత్వంలో ఉన్నాడంటే, వాయుతత్వ రాశిలో ఉన్నాడంటే ఫ్లైట్లు ఎక్కిస్తాడండి. ముందర విమానంలో తిరుగుతాడు. అంటే మనందరం కాదనుకోండి, మీరు కాదు, కొంతమంది వాళ్ళ జాతకాల ప్రకారం ఉంటుంది, వాళ్ళు వెళ్తారు. దశమంలో శని గ్రేట్ అండి. మీకు దశమంలో శని వక్రగతిలో ఉన్నాడండి. వక్రగతిలో ఉన్న శని చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంటక శని అంటాం మనం. అంటే మీ హెల్త్ కాదు కానీ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా ఉంటాయి, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు తక్కువ. అష్టమస్థానం గురుడు చూస్తాడు కాబట్టి. కానీ శనిని కూడా గురుడు చూస్తాడు, అష్టమాధిపతిని కూడా. అంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే జనరల్గా కంటక శని అయినా మీకు 10th భావాన్ని గురుడు చూడడం వల్ల మీకు ఉద్యోగంలో భద్రత, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి భద్రత, అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము. శని జనరల్గా వక్రగతిలో రావు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి రాజకీయ రంగంలో పదవులు రావడము, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కలగడము, ఒక గ్రామానికి కానీ ఒక గ్రూప్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము. ఇలాగా మీకు దశమంలో ఉన్న శని ఉన్న ఊరిని విడిచి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటుందండి. మీకు బహుశా విద్యారీత్యా కానీ, విద్యారీత్యా కంటే మీ ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను డాక్టర్ మీ వాటర్ ఆదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తు రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం. మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుందనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి, వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి సంకటహర గణపతి. మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం వినాయకుడిని పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది.
అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మనం మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుంటప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం ఉంటాం కదా, ఆ హోమాలు కానీ, అంటే అభిషేకాలు కానీ, కుంకుమ పూజలు కానీ, మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టండి, భగవంతుడు ఏది రాసిపెట్టండి అది చేయడం వలన, శనీశ్వరుడు వలన, మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.